ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగం జిల్లా చైర్పర్సన్ గా ఎస్ మల్లేశ్వరమ్మ ఎంపికయ్యారు. బుధవారం రెవెన్యూ భవన్లో ఏపీ జేఏసీ అమరావతి సమావేశం జిల్లా చైర్మన్ వి గిరికుమార్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో మహిళా విభాగం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. చైర్పర్సన్ గా ఎస్ మల్లేశ్వరమ్మ, అసోసియేషన్ చైర్పర్సన్ గా ఎస్ లోకేశ్వరి, కోచ్ చైర్పర్సన్లుగా జ్యోత్స్న, సాలమ్మ, కార్తిక లక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా ముంతాజ్, కార్యదర్శులుగా హెప్సిబా, వేణి, జె రేణుకాదేవి, ట్రెజరర్ గా వెంకట అరుణలను ఎన్నుకున్నారు. ఈ కమిటీ 3 ఏళ్ల పాటు విధులు నిర్వహిస్తుందని ఆ సంస్థ జిల్లా చైర్మన్ వి గిరికుమార్ రెడ్డి తెలిపారు. వీలైనంత వరకు జనవరి ఫస్ట్ వీక్ లోపలనే విడుదల చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. లేని పక్షంలో మేము కూడా ఏపీ జేఏసీ అమరావతి ఎగ్జిక్యూటివ్ కమిటీ ఒకటి మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో తదుపరి కార్యాచరణకు మేము సన్నద్ధం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతవరకు తీసుకురావద్దని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఇప్పుడు అంగన్వాడీ తర్వాత సర్వశిక్ష, సమగ్ర శిక్ష సంబంధించిన చాలామంది ఉద్యోగులు రోడ్ల మీదకి వచ్చారు. వాళ్ళందరూ సమ్మెలో కూడా ఉంటున్నారు. ప్రభుత్వం స్పందించి వాళ్ళ యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, కొంత వెసులుబాటు తీసుకుని వాళ్ళు 10 డిమాండ్లు అడిగింటే కనీసం 2 డిమాండ్లైనా సానుకూలంగా స్పందించాలని, కొన్ని ఆర్థికేతర డిమాండ్స్ కూడా ఉన్నాయి. ఆర్థికేతర ఇష్యూస్ ఇప్పటిదాకా ఎవరు అడ్రస్ చేయకపోవడం వల్లనే అవి పేరుకుపోయి ఈ అసంతృప్తి ఎక్కువైపోయి ఆందోళనకు దిగే పరిస్థితి వచ్చింది. కాబట్టి అటువంటి అంశాలను తక్షణమే ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు గిరికుమార్ రెడ్డి. నేను ఏపీ జేఏసీ అమరావతి కర్నూలు జిల్లా చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రభుత్వ శాఖల్లోనూ పనిచేస్తున్నటువంటి మహిళలు కావచ్చు, అదేవిధంగా అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ కానీ బొప్పరాజు గారి నేతృత్వంలోన పనిచేస్తున్నటువంటి ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర శాఖ ఏదైతే రాష్ట్రంలో ఈ మహిళలు గవర్నమెంట్ సెక్టార్లో కానీ అలాగే మనకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సెక్టార్లో మహిళలు వాళ్ళు చెప్పుకోలేని బాధలు డైరెక్ట్గా మరి జెంట్స్ ఎక్కువ శాతం